వాగ్దేవి రసాయనం. వాగ్దేవి రసాయనం గురించి చాలా మందికి తెలుసు. కానీ వాగ్దేవి రసాయనం అసలు ఎలా స్టార్ట్ అయ్యింది, ఏ విధంగా తయారు చేశానో తెలియజేయడం కోసం ఈ రోజు నేను ముందుకు వచ్చాను. వాగ్దేవి రసాయనం అనేది అంతకు ముందు ఉండేది కాదు. ఇప్పుడు 2017 లో నేను స్టార్ట్ చేశాను ఆ మెడిసిన్. 2017 ముందు వరకు వాక్ శుద్ధీకరణ చూర్ణ అని వేరే మెడిసిన్స్ ఇచ్చేదాన్ని స్పీచ్ కోసం. ఆ మెడిసిన్ ఏవైతే మెడిసిన్స్ తయారు చేసేదాన్నో అవి కొన్ని రకాల కండిషన్స్ లో హెల్ప్ అయ్యేవి కాదు. సో ఎప్పుడైతే మా సన్ 2017 లో రిగ్రెస్ అయ్యాడో, జశ్వంత్ మా బాబు, వాడు రిగ్రెస్ అయిన తర్వాత అప్పుడు నేను మళ్ళా ఆయుర్వేదిక్ టెక్స్ట్ బుక్స్ అన్ని తిరగవేసి చూసి చదివి, అవి కాకుండా ఇప్పటి వరకు నేను ఏవైతే ఎన్ని కేసెస్ అయితే ట్రీట్ చేశానో ఆ కేసెస్ లో ఎక్కడ ఇంకా ఏముంది అంటే ఎలాంటి కేసెస్ లో అంత త్వరగా ఇవి హెల్ప్ చేయట్లేదు, ఈ మెడిసిన్స్ నేను ఇస్తున్నవి అన్నది నేను బాగా అబ్జర్వ్ చేసి అప్పుడు పుట్టింది వాగ్దేవి రసాయనం. సో ఆ టైంలో వాగ్దేవి రసాయనం స్టార్ట్ చేసిన తర్వాత మా వాడికి ముందు మెడిసిన్స్ స్టార్ట్ చేశాను. ఒక 3 months అయినా కూడా విజిబుల్ చేంజెస్ కనిపించలేదు. యాజ్ ఏ మదర్ గా నేను కూడా చాలా టెన్షన్ గురయ్యాను. ఎందుకంటే అందరి పిల్లల్లోనూ ఆల్మోస్ట్ 90% కిడ్స్ లోని కాస్త కోస్త ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ 10% ఎవరైతే ఉన్నారో ఆ 10% లో మా బాబు కూడా ఉన్నాడు అనమాట. ఎక్కడ మిస్టేక్ జరుగుతుందా అన్నది చూశాను. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే తనకి వాత చాలా హై లెవెల్ ఆఫ్ వాత ఉంది. సో ఆ వాతని బ్యాలెన్స్ చేయడం కోసం, ఆ యాంగ్జైటీని తగ్గించడం కోసం అప్పుడు నేను వాగ్దేవి రసాయనాన్ని తయారు చేయడం జరిగింది. అండ్ అంతకు ముందు మెడిసిన్స్ అన్ని ఎలా అంటే కనుక కషాయంలో తయారు చేసుకొని తాగడానికి ఇవ్వడం కానీ, లేదు అంటే కనుక మీరు ఇంట్లో పౌడర్ ని కొంచెం తేనెతో నాకించమని చెప్పేవాళ్ళం. అలా కాకుండా ఇది జామ్ మెడిసిన్ తయారు చేసి ఇప్పుడు ఇది డైరెక్ట్ గా తినడం కన్నా, కడుపులోకి వెళ్ళడం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ నాలుక మీద అప్లై చేసి ఉంచడం అనమాట. ఎప్పుడైతే దీన్ని టంగ్ మీద అప్లై చేస్తామో టంగ్ నుండి బ్రెయిన్ వరకు రీచ్ అయ్యే ఇది సెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు స్పీచ్ ఏరియా స్టిమ్యులేషన్ అయ్యి వాళ్ళలోని బ్రెయిన్ ఏదైతే ఉందో ఒక సెన్స్ ఆఫ్ క్లారిటీ డెవలప్ అవ్వడము అండ్ స్పీచ్ స్టిమ్యులేషన్ రావడం. మీరు నాలుక మీద అప్లై చేసుకొని చూడండి, అది ఒక రకమైన కారము, స్వీటు, ఇలాగా డిఫరెంట్ టేస్ట్లతో ఉంటుంది. వెంటనే మీకు లాలాజలం కూడా ఎక్కువ ఊరుతుంది అనమాట. దీని వల్ల ఎక్కువగా అక్కడ బ్రెయిన్ లో ఉన్న ఏరియా స్టిమ్యులేట్ అవ్వడము, వాళ్ళలో ఛానల్స్ ఓపెన్ అప్ అవ్వడము, ఈ కఫ బ్లాకేజ్ ఎక్కువగా ఉండి దాని వల్ల కూడా ఓపెన్ అప్ అవ్వడం, యాంగ్జైటీ తగ్గడము చూడడం జరిగింది. సో వాగ్దేవి రసాయనం స్టార్ట్ చేసిన తర్వాత స్పీచ్ స్టిమ్యులేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్పీచ్ డిలే కాకుండా ఆటిజం, ADHD, డెవలప్మెంటల్ డిలేస్ కూడా ఉన్నాయి అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వాగ్దేవి రసాయనాన్ని వాడాలి.